హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి యాడ్వర్బ్ క్లాజ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే గత వీడియోలో మనము నౌన్ క్లాజ్ గురించి, అడ్జెక్టివ్ క్లాజ్ గురించి కంప్లీట్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ నౌన్ క్లాజ్కి అడ్జెక్టివ్ క్లాజ్కి డిఫరెన్స్ ఏంటనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయనట్లయితే తప్పనిసరిగా వాచ్ చేయండి. ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా అవి డిస్ప్లే అవుతాయి, ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ పేరు టైప్ చేసి @మూర్తి సార్ @ని MURTHYSIRని స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ వీడియోలో డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యాడ్వర్బ్ క్లాజ్ గురించి డిస్కస్ చేద్దాం. యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో యాడ్వర్బ్గా పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ యాజ్ అన్ యాడ్వర్బ్. అంటే నౌన్ క్లాజ్ అనేది సెంటెన్స్లో నౌన్గా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది సెంటెన్స్లో యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే యాడ్వర్బ్ క్లాజ్ అనేది సెంటెన్స్లో ఒక యాడ్వర్బ్గా పనిచేస్తుంది. సో యాడ్వర్బ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యాడ్వర్బ్ క్లాజ్ వేటిని క్వాలిఫై చేస్తుంది, లేదా వేటిని మోడిఫై చేస్తుంది అంటే ఒక వెర్బ్ని, ఒక యాడ్జెక్టివ్ని, మరొక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా? అలాగే మనం స్టార్టింగ్లో నౌన్ క్లాజ్ చెప్పుకున్నాం. ఏమని? డిపెండెంట్ క్లాజెస్ 3 రకాలు: నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజు. వీటిని సబార్డినేట్ క్లాజెస్ అని అంటాం. ఇవి ఇండివిజువల్గా మీనింగ్ ఇవ్వు, వేరే క్లాజ్ మీద ఆధారపడతాయి. అందుకే ఇవి డిపెండెంట్ క్లాజెస్ అని స్టార్టింగ్లో చెప్పుకున్నాం, నౌన్ క్లాజ్ చెప్పినప్పుడే. సో ఇది కూడా మనకి సబార్డినేట్ క్లాజే. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, ఫైనట్ వెర్బ్. ఫైనట్ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్. ఫైనట్ వెర్బ్స్ అంటే నౌన్ క్లాజ్ చెప్పినప్పుడు చెప్పాను. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లు. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్లు. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అలాగే మోడల్ ఆక్సిలరీస్. అలాగే వెర్బ్ 1 కానీ, వెర్బ్ 1కి SR, ESR, IES ఉన్న కానీ, వెర్బ్ 2 కానీ, ఇవే ఉన్నా మనకి ఏమవుతాయంటే ఫైనట్ వెర్బ్స్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో ఇక్కడ సబ్జెక్టు, ఫైనట్ వెర్బ్. సో సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ ఉందంటే అది క్లాజ్. ఇది ఒక మెయిన్ క్లాజ్. ఆ తర్వాత ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ తర్వాత సబ్జెక్టు, ఫైనట్ వెర్బ్ ఉంటుంది. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఉన్నటువంటి ఈ మొత్తం సబ్జెక్ట్ వెర్బ్ యొక్క మొత్తం పార్ట్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అంటాము, డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఈ స్ట్రక్చర్ మనకి నౌన్ క్లాజ్లో వస్తుంది, యాడ్జెక్టివ్ క్లాజ్లో వస్తుంది. మరి ఎలా ఐడెంటిఫై చేయాలంటే అక్కడ మీనింగ్ బట్టి, మధ్యలో సబార్డినేట్ కంజంక్షన్స్ బట్టి, అలాగే నౌన్ క్లాజ్, యాడ్జెక్టివ్ క్లాజ్ చెప్పాను ఆల్రెడీ. ఆ ట్రిక్స్ అని చెప్పాను ఎలా ఐడెంటిఫై చేయాలో. ఓకేనా? సో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు, వెర్బ్ ఉంటే ఈ పార్ట్ అంతా కలిపి, సబార్డినేట్ కంజంక్షన్తో కలిపి ఉన్న పార్ట్ అంతా కలిపి ఒక సబార్డినేట్ క్లాజ్. అయితే ఇప్పుడు ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్లో ఏ కంజంక్షన్స్ వస్తాయి అంటే వాటిని మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొన్ని కేటగిరీలుగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అని, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అని, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ అని, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అని, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అని, ఓకేనా, సపోజిషన్ అని. ఇవన్నిటిలో మనము ఒక్కొక్క కేటగిరీలో ఏ కంజంక్షన్స్ వస్తాయో అవి నేర్చుకుని వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఏంటంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మనకి దేని తెలియజేస్తుంది అంటే టెల్స్ అస్ వెన్ సంథింగ్ హ్యాపన్స్. ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అనేది దేని చెప్తుంది అంటే టెల్స్ అస్ వెన్ సంథింగ్ హ్యాపన్స్. అంటే ఒక పని ఎప్పుడు జరిగింది అని చెప్తుంది. ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఏమో దేని చెప్తుందండి? ఒక పని ఎప్పుడు జరిగింది, వెన్ సంథింగ్ హ్యాపన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటే ఈ కేటగిరీకి సంబంధించి, టైంకి సంబంధించి సబార్డినేట్ కంజంక్షన్స్ ఏమొస్తాయంటే వెన్, వెన్ ఎవర్, టిల్, అంటిల్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, సిన్స్, వైల్, బై దట్ టైమ్, నో సోనర్ దాన్, యాజ్ లాంగ్ యాజ్, ఎట్సెట్రా. ఇవి మెయిన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏవైనా ఉండి దాని తర్వాత సబ్జెక్ట్, ఫైనట్ వెర్బ్ ఉందంటే అదంతా కూడా ఏ క్లాజ్ అవుద్ది? యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. అది సింపుల్ ట్రిక్. మరియు ఏ టైప్ ఆఫ్ అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం తెలియజేస్తాయి. ఓకేనా? ఇవి వెన్, వెన్ ఎవర్, టిల్, అంటిల్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, సిన్స్, వైల్, బై ద టైమ్, నో సోనర్ దాన్, యాజ్ లాంగ్ యాజ్, ఇవన్నీ కూడా ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వెన్తో, వెనెవర్తో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మిగతావి ఏవి ఇచ్చినా సరే అది యాడ్వర్బ్ క్లాజ్ అయిపోతాయి. టిల్తో ఒక సబ్జెక్టు, టిల్ ఉండి సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉన్నా, అంటిల్ ఉండి సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉన్నా, బిఫోర్ ఉండి సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉన్నా, ఆఫ్టర్ ఉండి సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉన్నా, యాజ్ ఉండి, సిన్స్ ఉండి, వైల్ ఉండి, నో సూనర్ దాన్ ఉండి, యాజ్ లాంగ్ యాజ్ ఉండి సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉందంటే దాంతో కలిపి అంతా, ఆ కంజంక్షన్తో కలిపి ఆ పార్ట్ అంతా కలిపి యాడ్వర్బ్ క్లాజ్ అయిపోద్ది. సింపుల్ లాజిక్.
కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కేటగిరీలో వెన్ వెనెవర్ ఇది ఆల్రెడీ మనకి యాడ్జెక్టివ్ క్లాజ్లో వచ్చింది, నౌన్ క్లాజ్లో వచ్చింది. ఆ కొన్నింటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి అక్కడ ఆలోచించాలి. మిగతా ఇవి ఏ కంజంక్షన్స్ వచ్చిన ఇందులోనే అడ్వర్బ్ క్లాజ్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ గోస్ అవుట్ టు ప్లే వెన్ షీ ఫినిషెస్ హెర్ వర్క్. షీ గోస్ అవుట్ సబ్జెక్టు వెర్బ్. సో ఇదంతా కూడా మెయిన్ క్లాజ్. వెన్ షీ ఫినిషెస్, వెన్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, టైంకి సంబంధించింది, సబ్జెక్టు ఫైనల్ వెర్బ్. సో ఇదంతా సబార్డినేట్ క్లాజు. సో ఇక్కడ చూడండి, వెన్ ఇచ్చినప్పుడు వెన్ ఎవర్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఆలోచించాలి. సో ఇది అడ్వర్బ్ క్లాజ్ అవ్వాలంటే మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నించండి. మెయిన్ క్లాజ్ని ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కానీ ఆ క్లాజ్ అయితే అడ్వర్బ్ క్లాజ్. ఓకేనా? చూడండి, షీ గోస్ అవుట్ టు ప్లే, ఆమె బయటకు ఆడడానికి వెళ్తుంది. ఎప్పుడు? వెన్ షీ ఫినిషెస్ హెర్ వర్క్. ఈ మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఏంటని? ఆమె ఎప్పుడు బయటకు వెళ్తుంది ఆడడానికి? షీ గోస్ అవుట్ టు ప్లే వెన్ షీ ఫినిషెస్ హెర్ వర్క్ అని వస్తుంది. అంటే ఆమె ఎప్పుడు పని పూర్తి చేస్తుందో అప్పుడు బయటకు వెళ్తుంది ఆడడానికని. సో దీనిని మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నిస్తే వచ్చింది కాబట్టి ఇదేమవుద్ది? అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, మరియు అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. ఓకేనా? ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ హీ రీచ్డ్ ద స్టేషన్. బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్ ఇవేవి ఇచ్చినా వాటి తర్వాత ఆఫ్టర్ తర్వాత సబ్జెక్టు ఫైనల్ వెర్బ్ ఉంది అంటే ఇదంతా కూడా మనకేమవుతుందంటే సబార్డినేట్ కంజంక్షన్ మరియు అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. కళ్ళు మూసుకొని చెప్పండి. ఓకేనా? అయితే కొన్ని సందర్భాలలో ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ముందు ఉంటుంది, మెయిన్ క్లాజ్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు అడ్వర్బ్ క్లాజ్ సంబంధించి సబార్డినేట్ క్లాజ్ కొన్ని సందర్భాల్లో ముందు ఇస్తాడు, మెయిన్ క్లాజ్ తర్వాత ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చినా సబార్డినేట్ కంజంక్షన్స్తో ఉన్న పార్టే సబార్డినేట్ క్లాజు. ఓకేనా? అది కీ పాయింట్. అయితే సబార్డినేట్ క్లాజ్ ముందు రాస్తే మాత్రం మధ్యలో కామా వస్తుంది, పంక్చుయేషన్. అదే మెయిన్ క్లాజ్ ముందు ఇచ్చి సబార్డినేట్ క్లాజ్ తర్వాత ఇస్తే మాత్రమో మధ్యలో కామా రాదు. చూసుకోండి, ఇక్కడ కామా రాలేదు కానీ ఇక్కడ కామా వచ్చింది, ఎందుకంటే సబార్డినేట్ క్లాజ్ ముందు ఉంది. ఇప్పుడు కంజంక్షన్, సబ్జెక్టు, వెర్బ్, ఇక్కడ కామా ఉంది. ఓకేనా? ఇక్కడ మెయిన్ క్లాజ్ ఇది సబ్జెక్టు ఫైనల్ వెర్బ్. ఓకేనా? సబ్జెక్టు ఫైనల్ వెర్బ్. సో ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ హీ రీచ్డ్ ద స్టేషన్. మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నించండి. హీ రీచ్డ్ ద స్టేషన్ వెన్, ఎప్పుడు రీచ్ అయ్యాడు? ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత. సో దీనిని మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నిస్తే మనకి ఈ క్లాజ్ వచ్చింది ఆన్సర్. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే అడ్వర్బ్ క్లాజ్. లేదంటే సింపుల్గా వెన్ ఎవర్ తోటే మీరు ఆలోచించండి, క్వశ్చన్ చేసుకోండి. వెన్ అని ప్రశ్నిస్తే ఎప్పుడు జరిగిందని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తేనే అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. అర్థమైందా? మిగతావి ఈ కంజంక్షన్స్ ఏ ఉన్నా సరే కళ్ళు మూసుకుని అడ్వర్బ్ క్లాజ్ అని టిక్ పెట్టేయండి. ఓకేనా? డోంట్ టాక్ వైల్ హీ ఈజ్ రీడింగ్. వైల్తో ఉంది క్లియర్గా. వైల్తో ఉంది అంటే ఏమవుద్ది మనకి? అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం లేదు, అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది. ఓకేనా? లేదంటే డోంట్ టాక్. చూడండి, అక్కడ డోంట్ టాక్ అన్నారు కదా సార్, మరి ఇది ఎలాగో మెయిన్ క్లాజ్ అవుద్దంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో స్టార్టింగ్ సబ్జెక్ట్ యూ ఉంటుంది కదా, అండర్స్టూడ్, రాయన అవసరం లేదు. యూ డోంట్ టాక్ అన్న ఒకటే కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ కింద లెక్క. ఓకేనా? ముందు యూ ఉన్నట్టు సబ్జెక్టు ఫైనల్ వెర్బ్. ఈ మెయిన్ క్లాజ్ని వెన్ అని ప్రశ్నించండి. డోంట్ టాక్, మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. ఎప్పుడు? వెన్ వైల్ హీ ఈజ్ రీడింగ్, అతను చదువుతున్న సమయంలో అని అర్థం. ఓకేనా? సో ఏదైనా వైల్తో ఉంది, సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉందంటే అడ్వర్బ్ క్లాజ్. వెయిట్ అంటిల్ ఐ కమ్, అంటిల్ తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉంది అంటే అడ్వర్బ్ క్లాజ్. ఓకేనా? నెక్స్ట్ అండి, యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ ద చిల్డ్రన్ రన్ అవుట్. యాజ్ సూన్ యాజ్తో ఉండి సబ్జెక్ట్ ఫైనల్ వెర్బ్ ఉంది అంటే మనకి ఆ క్లాజ్ అంతా ఏమవుద్దంటే అడ్వర్బ్ క్లాజ్ అవుద్ది, మరి అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అవుద్ది. యాజ్ సూన్ యాజ్తో నో సూన్ యాజ్తో ఉందంటే. మరి ఇంకోటి ఆలోచించాలి, వెన్ అవర్ వస్తేనే క్వశ్చన్ చేసుకోండి ఎప్పుడు జరిగిందని, ఎందుకంటే అవి నౌన్ క్లాజ్లో వస్తాయి, అడ్జెక్టివ్ క్లాజ్లో వస్తాయి కాబట్టి అక్కడ మాత్రం ఆలోచించండి. ఓకేనా? నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ ద బాయ్స్ లెఫ్ట్ ద రూమ్. నో సూనర్తో పాటు ఉన్నటువంటి దాని వరకు ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా అడ్వర్బ్ క్లాజ్. ఎందుకంటే ద బాయ్స్ లెఫ్ట్ ద రూమ్ అంటే బాయ్స్ రూమ్ నుండి వెళ్ళిపోయారు. ఎప్పుడు? నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ దాన్ అంటే బెల్ రింగ్ అవ్వగానే. యాజ్ సూన్ యాజ్, నో సూనర్ అనేది ఒకటే మీనింగ్, సైమల్టేనియస్ పనులు జరుగుతాయి. ఒక పని జరగగానే ఇంకోటి జరగడం. బెల్ రింగ్ అవ్వగానే పిల్లలు బయటకు వెళ్ళిపోయారు అని అర్థం. ఓకేనా? కాబట్టి నో సూనర్తో ఉన్న పార్ట్ అంతా, యాజ్ సూన్ యాజ్తో ఉన్న పార్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే అడ్వర్బ్ క్లాజులు. కళ్ళు మూసుకొని పెట్టడమే, మీరు క్వశ్చన్ చేసుకోకపోయినా అనవసరం, వెన్నని ప్రశ్నించకపోయినా అనవసరం. ఓకేనా?
ఐ షల్ వెయిట్ యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్. యాజ్ లాంగ్ యాజ్తో సబ్జెక్టు వెర్బ్ ఉందంటే మనం ఎటు రాయాల్సిందండి, యాడ్వర్బ్ క్లాజ్ని టిక్ పెట్టాల్సిందే. యాజ్ దే వర్ గోయింగ్ డౌన్ ద హిల్ ద హార్స్ ఫెల్. యాజ్తో సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మనకి యాడ్వర్బ్ క్లాజ్. యాజ్ దే వర్ గోయింగ్ డౌన్ ద హిల్, గోయింగ్ డౌన్ ద హిల్ అంటే వాళ్ళు కొండ దిగుతుండగా గుర్రం పడిపోయింది. ద హార్స్ ఫెల్, ఇది మెయిన్ క్లాజ్. సో గుర్రం పడిపోయింది ఎప్పుడు, యాజ్ దే వర్ గోయింగ్ డౌన్ ద హిల్, వాళ్ళు దిగుతుండగా, కొండ దిగుతుండగా అని అర్థం. కాబట్టి యాజ్ తర్వాత సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఉందంటే కళ్ళు మూసుకొని ఏ క్లాజ్ పెట్టాలంటే యాడ్వర్బ్ క్లాజే. నో సున్నర్ తోటి, యాజ్ సూన్ యాజ్ తోటి, అలాగే యాజ్ లాంగ్ యాజ్ తోటి, అలాగే వైల్ తోటి, అంటిల్ తోటి, టిల్ తోటి, బిఫోర్ తోటి, ఆఫ్టర్ తోటి, సిన్స్ తోటి పక్కన సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉన్నాయి అంటే ఆ క్లాజ్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ వెన్ అవర్ గుర్తుపెట్టుకోమని, అందుకే ఐ నో వెన్ హీ ఫినిష్డ్ హీజ్ వర్క్. వెన్ ఉంది, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. అందుకే వెన్ దగ్గర వెన్తో ఇచ్చినప్పుడు ఎంత కూడా సబ్ఆర్డినేట్ క్లాజే. కానీ ఈ సబ్ఆర్డినేట్ క్లాజ్ అనేది నౌన్ క్లాజా, యాడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఇదే కదా, ఐ నో. దీనిని వెన్ అని ప్రశ్నించండి. ఐ నో నాకు తెలుసు ఎప్పుడు, దానికి ఆన్సర్ ఇది రావట్లేదు. ఐ నో వాట్ అని ప్రశ్నిస్తే వస్తుంది. ఐ నో వాట్, నాకు తెలుసు, ఏం తెలుసు, వెన్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్, అతను ఎప్పుడు అతని పని పూర్తి చేశాడో నాకు తెలుసు. ఐ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే వచ్చింది ఈ క్లాజు, కాబట్టి అది నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, నౌన్ క్లాజ్ అవుతుంది. అందుకే ఆ రెండింటి విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఐ నో ద టైమ్ వెన్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్, ఇక్కడ కూడా వెన్ ఉంది, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. సో ఎంత కూడా సబార్డినేట్ క్లాజ్. మరి ఇది యాడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా తెలియాలంటే ఇక్కడ చూడండి, ఐ నో ద టైమ్. చూడండి, వెన్నకి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది. సో ఇక్కడ వెన్నకి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది అంటే అది యాడ్జెక్టివ్ క్లాజ్. ఆ టైం గురించి ఆ క్లాజ్ చెప్తుంది. ఐ నో ద టైం, నాకు తెలుసు ఆ టైము. ఆ టైం ఏంటిది, వెన్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్, అతను ఎప్పుడు పూర్తి చేస్తాడో ఆ టైం నాకు తెలుసు అని. సో ముందు యాంటిసిడెంట్ ఉంది అంటే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ఆ తర్వాత వెన్ ఉందంటే అది యాడ్జెక్టివ్ క్లాజు. ఓకేనా. వెర్బ్ తర్వాత వెంటనే వెన్తో క్లాజ్ ఉందంటే అది నౌన్ క్లాజు, అది నౌన్ క్లాజు. ఓకేనా. నెక్స్ట్ అండి, మొత్తం ఏంటంటే ఈ సందర్భంలో ఆ పని ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఇవి రావు, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవి యాడ్వర్బ్ క్లాజులు అవ్వవు. ఓకేనా. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. ఈ ప్లేస్ సంబంధించిన యాడ్వర్బ్ క్లాజ్ ఏంటంటే ఇది టెల్స్ అస్ వేర్ సంథింగ్ హ్యాపన్స్, అంటే ఒక పని ఎక్కడ జరిగింది అని చెప్తుంది ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నీ కూడా వాటితో పాటు ఉన్న క్లాజులు అన్నీ కూడా ఇదే చెప్తాయి అంటే ఒక పని ఎక్కడ జరిగింది. ఓకేనా. టెల్స్ అస్ వేర్ సంథింగ్ హ్యాపన్స్ అని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి, వేర్ ఎవర్ వెన్స్, వేర్ ఎవర్ వెన్స్. ఇక్కడ కూడా వేర్ ఎవర్ను కూడా మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. వేరుతో కూడా మనకి నౌన్ క్లాజ్లో వచ్చింది, అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్లో కూడా వచ్చింది. కాబట్టి ఆ రెండు కూడా కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. ఏ విధంగా మనకి అది ఏ క్లాజ్ అవుతుందని అక్కడ కొంచెం ఆలోచించాలా. ఓకేనా. చూద్దాం. అయితే ఈ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ మనం తెలియాలంటే మనకి మెయిన్ క్లాజ్ని ఎక్కడ జరిగింది అని ప్రశ్నించాలా, ఎక్కడ అని ప్రశ్నించాలి, వేర్ అని ప్రశ్నించాలా. ఆ వచ్చిన సమాధానం కానీ ఆ క్లాజ్ అయితే అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. చూద్దాం. యూ కెన్ స్టే వేర్ యు ఆర్, నువ్వు స్టే చేయి. ఎక్కడ, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ. సో ఇది మెయిన్ క్లాజ్. వేర్ తర్వాత సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్, ఇదేంటి అవుతుంది సబార్డినేట్ క్లాజ్. యూ కెన్ స్టే అని మెయిన్ క్లాజ్ని ఎక్కడ అని ప్రశ్నించు, వేర్ యు ఆర్. యూ కెన్ స్టే, నువ్వు స్టే చేయి. ఎక్కడ, వేర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ వెయిట్ చేయని, అక్కడ స్టే చేయని. ఓకేనా. కాబట్టి దీనిని వేరని ప్రశ్నిస్తే ఇది వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది, యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. యాడ్వర్బ్ క్లాజ్. యూ కెన్ గో వేర్ ఎవర్ యూ లైక్, యూ కెన్ గో, యూ కెన్ సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. వేర్ ఎవర్ అండ్ కంజంక్షను సబ్జెక్టు ఫైనట్ వెర్బ్, సబార్డినేట్ కంజంక్షన్తో పాటు ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ ఇది. అయితే యూ కెన్ గో, నువ్వు వెళ్ళు. ఎక్కడికి, ఎక్కడన్నా ఎక్కడికి అలా ప్రశ్నించామంటే ఎక్కడికంటే వేర్ ఎవర్ యూ లైక్, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి. సో ఈ మెయిన్ క్లాజ్ని ఎక్కడికి అని ప్రశ్నిస్తే
వచ్చే సమాధానం ఇది అయింది కాబట్టి ఇదేమొద్ది అడ్వర్బ్ క్లాజ్ మరియు అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేస్. గో క్విక్లీ వెన్స్ యు కేమ్. ఓకేనా, గో క్విక్లీ వెన్స్ యు కేమ్. సో ఇక్కడ గో క్విక్లీ, గో అంటే ఇంపరేటివ్, దాని ముందు యు అనే సబ్జెక్ట్ ఉన్నట్టు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాస్త మెయిన్ క్లాజ్ అనుకోకండి. ఇది ఇంపరేటివ్, స్టార్టింగ్లో మెయిన్ వెర్బ్ ఉంది అంటే వెర్బ్ 1 ఉందంటే దాని ముందు యు అనే సబ్జెక్ట్ ఉన్నట్టు కాబట్టి ఇది అంతా మెయిన్ క్లాజ్. వెన్స్ సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, వెన్స్తో ఇచ్చినా సరే అది మనకి సబార్డినేట్ క్లాజే. గో క్విక్లీ అంటే నువ్వు వేగంగా వెళ్ళు. ఎక్కడికి? వెన్స్ యూ కేమ్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి. వెన్స్ యూ కేమ్. సో దీనిని ఎక్కడికి, ఎక్కడ అని మెయిన్ క్లాజ్ని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కానీ పక్కన ఉన్న క్లాజ్ అయితే అప్పుడు అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది యాడ్వర్బ్ క్లాజ్. ఇక్కడ ఎక్సెప్షన్ చూడండి. ఐ నో వేర్ దే లివ్. ఐ నో ఇది సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్, ఇది మెయిన్ క్లాజ్. వేర్ దే లివ్ ఇది సబార్డినేట్ క్లాజ్ కంజంక్షన్తో పాటు. మరి ఐ నోని వేరుని ప్రశ్నించండి. ఐ నో నాకు తెలుసు, ఎక్కడ? నాకు తెలుసు ఎక్కడ, ఎక్కడికంటే నో. ఐ నో నాకు తెలుసు ఎక్కడని ప్రశ్నిస్తే వేర్ దే లివ్ అనే మీనింగ్ సరిపోవట్లే. ఐ నో వాట్, నాకేం తెలుసు, నాకు తెలుసు ఏమిటి తెలుసు, వాట్, వేర్ దే లివ్ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో నాకు తెలుసు. సో ఐ నో తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే ఈ క్లాజ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇదేమవుద్ది, నౌన్ క్లాజ్ అవుద్ది, యాడ్వర్బ్ క్లాజ్ అవుద్ది, నౌన్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే నౌన్ క్లాజ్ అని చెప్పుకున్నాం. మెయిన్ వెర్బ్కి ముందు స్టార్టింగ్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజే. బీఫామ్ వెర్బ్స్ తర్వాత, బీఫామ్ వెర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ తర్వాత వెంటనే ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది కూడా నౌన్ క్లాజ్ అని చెప్పుకున్నాం. ప్రిపోజిషన్ తర్వాత ఒక సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఇదే, ఒక కంజంక్షన్ పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. అది నౌన్ క్లాజ్ చెప్పుకున్నాం కంప్లీట్గా. ఐ నో ద ప్లేస్ వేర్ హీ ఈజ్ వర్కింగ్. ఐ సబ్జెక్టు మెయిన్ వెర్బ్, ఇదంతా కూడా ఒక మెయిన్ క్లాజ్. వేర్ హీ ఈజ్ వర్కింగ్, వేరు సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, ఇది సబార్డినేట్ క్లాజ్. మరి ఇది యాడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, నౌన్ క్లాజా? మీకు అందుకే అన్నాను, వేర్ ఇచ్చినా, వేరెవర్ ఇచ్చినా, అలాగే ఇక్కడ వెన్ ఇచ్చినా, వెన్ ఎవర్ ఇచ్చినా ఒకసారి ఆలోచించండి. మిగతా కంజంక్షన్స్ చూసారంటే పెట్టవచ్చు యాడ్వర్బ్ క్లాజ్ అని. ఓకేనా, ఇక్కడ ఐ నో ద ప్లేస్ వేర్ హీ ఈజ్ వర్కింగ్, నాకు ప్లేస్ తెలుసు, నాకు ప్లేస్ తెలుసు. వేర్ హీ ఈజ్ వర్కింగ్, నో నో మీనింగ్. మెయిన్ క్లాజ్ని వేరే ప్రశ్నిస్తే ఇక్కడ మీనింగ్ సరిపోవట్లేదు. అందుకే వేరికి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది, వేరికి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది, నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ వేరుకు ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది అంటే అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వెన్నకు ముందు ఒక యాంటిసిడెంట్ ఉంది, టైం అని, అప్పుడు యాడ్జెక్టివ్ క్లాజ్. వేరుకు ముందు ఒక ప్లేస్ అని కానీ, ఒక ప్లేస్ పేరు కానీ, ఒక ప్లేస్ అనే పదం, ద ప్లేస్ అనే వర్డ్ కానీ ఉంటే అప్పుడు అది ఆ క్లాజ్ అంతా ముందున్న యాంటిసిడెంట్ గురించి డిస్క్రైబ్ చేస్తుందని అర్థం. అప్పుడు అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఇదంతా కూడా యాడ్జెక్టివ్ క్లాజ్ చెప్పడం జరిగింది. ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా, ఇవి ఎక్సెప్షన్స్. ఓకేనండి, నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కాజ్ ఆర్ రీజన్. అంటే కాజు లేదా రీజన్ తెలిపే యాడ్వర్బ్ క్లాజ్. ఇది దేని తెలియజేస్తుంది అంటే టెల్స్ అస్ వై సంథింగ్ హ్యాపెన్స్, అంటే ఒక పని ఎందుకు జరిగిందో చెప్తుంది. ఇది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ లేదా కాజ్ అనేది ఎందుకు పని ఎందుకు జరిగిందో చెప్తామట. ఓకేనా, అయితే దీంట్లో ఉండే సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి చూద్దాం. యాజ్, సిన్స్, బికాజ్, దట్, నౌ దట్. యాజ్, సిన్స్, బికాజ్, దట్, నౌ దట్. ఇందులో మనము జాగ్రత్తగా ఆలోచించాల్సింది దట్. ఎందుకంటే దట్తో నౌన్ క్లాజ్లో వస్తుంది, దట్తో యాడ్జెక్టివ్ క్లాజ్లో వస్తుంది, దట్తో యాడ్వర్బ్ క్లాజ్ కూడా వస్తుంది. అందుకే అలాంటి కాంప్లికేటెడ్ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలా. దాంతో ఇచ్చినప్పుడు మనం ఆలోచించాలా, 3 క్లాజుల్ని మనం ఆలోచించాలా. మిగతా కంజంక్షన్స్ ఏవి ఇచ్చినా ఈజీగా టిక్ పెడివే. యాజ్ ఇచ్చిన, సిన్స్ ఇచ్చిన, బికాజ్తో ఇచ్చిన, నౌ దట్తో ఇచ్చిన వాటి పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటేనే అది క్లాజ్ అవుద్ది. యాజ్ తర్వాత, సిన్స్ తర్వాత, బికాజ్ తర్వాత, నౌ దట్ తర్వాత ఒక సబ్జెక్టు ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటే ఆ క్లాజ్ అంతా కూడా యాడ్వర్బ్ క్లాజ్. సింపుల్ ఆ కంజంక్షన్స్. కానీ దట్ ఇచ్చినప్పుడు మాత్రము ఒక్కసారి ఆలోచించండి 3 క్లాజులకు సంబంధించి. చెప్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్. షీ స్టడీడ్ హార్డ్ బికాస్ షీ వాంటెడ్ టు గెట్ ఏ జాబ్. సబ్జెక్టు వెర్బ్ 2 కూడా ఫైనైట్ వెర్బే, సబ్జెక్టు మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా మనకి మెయిన్ క్లాజ్. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్ ఉంది,
సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. కాబట్టి ఇదంతా కలిపి మనకి ఒక సబార్డినేట్ క్లాజు. ఓకేనా? అయితే మెయిన్ క్లాజుని మీకు సింపుల్గా బికాజ్ తర్వాత సబ్జెక్ట్ ఫైనట్ వెర్బ్ ఉందంటే యాడవర్బ్ క్లాజ్ టిక్ పెట్టియండి. ఎగ్జామ్లో బికాజ్ ఉండి పక్కన సబ్జెక్టు ఒక ఫైనట్ వెర్బ్ ఉంది అంటే యాడవర్బ్ క్లాజ్ టిక్ పెట్టియండి. కానీ మీకు ఎలా వచ్చింది చెప్తాను చూడండి. మెయిన్ క్లాజ్ని ఎందుకు అని ప్రశ్నించండి. షీ స్టడీడ్ హార్డ్. ఎందుకు బాగా కష్టపడి చదివింది? బికాజ్ షీ వాంటెడ్ టు గెట్ ఏ జాబ్ కొట్టడం కోసం. అంటే మెయిన్ క్లాజ్ను వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఓకేనా? మొత్తం యాడ్వర్బ్ క్లాజ్. సో మనకి ఇదేమవుతుంది? యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. యాడ్వర్బ్ క్లాజ్ ఈ సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్న దాన్ని మాత్రమే యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. ఇది మెయిన్ క్లాజ్. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, మేము కిందాక చెప్పాను. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ఏమో ముందు మెయిన్ క్లాజ్ ఉండి తర్వాత సబార్డినేట్ క్లాజ్ ఉంది, అప్పుడు మధ్యలో కామా రాదు. కానీ ముందు స్టార్టింగ్లో సబార్డినేట్ క్లాజ్ ఎంత చూడండి. ఇక్కడ సిన్స్ అనేది కంజంక్షన్, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. కాబట్టి ఇది అంతా కూడా ఏమవుద్ది? సబార్డినేట్ క్లాజ్. అందుకే మధ్యలో ఏమొస్తుంది? ఇక్కడ కామా. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఇది మెయిన్ క్లాజ్. సబ్జెక్టు వెర్బ్. ఇది మెయిన్ క్లాజ్. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. ఎందుకు? వై? సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్. లేదు, సిన్స్తో పాటు సిన్స్ పక్కన ఒక సబ్జెక్టు వెర్బ్ ఉంది అంటే యాడ్వర్బ్ క్లాజ్. బికాజ్ పక్కన సబ్జెక్టు వెర్బ్ ఉందంటే యాడ్వర్బ్ క్లాజ్. సింపుల్. యాజ్ యు ఆర్ నాట్ దేర్, యాజ్ సబ్జెక్టు మెయిన్ వెర్బ్. ఇదంతా కలిపి ఏమవుతుందండి? యాడ్వర్బ్ క్లాజ్. సింపుల్. ఐ ఆమ్ గ్లాడ్ దట్ యు హ్యావ్ అటెండెడ్ టు ద ఫంక్షన్. ఐ ఆమ్ గ్లాడ్ దట్ యు హ్యావ్ అటెండెడ్ టు ద ఫంక్షన్. ఎక్కడ చూడండి, దట్ తెచ్చాడు. ఐ ఆమ్ గ్లాడ్ సబ్జెక్టు మెయిన్ వెర్బ్. ఇది మెయిన్ క్లాజ్. దట్ సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. అదే మెయిన్ వెర్బ్ ఫైనట్ వెర్బ్ ఉంది. ఇక్కడ ఈ మెయిన్ క్లాజ్ని ఎందుకని ప్రశ్నించండి. ఐ ఆమ్ గ్లాడ్. వై? నాకు బాగా సంతోషంగా ఉంది. ఎందుకు? దాట్ యూ హ్యావ్ అటెండెడ్ టు ద ఫంక్షన్. నువ్వు ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వల్ల. సో మెయిన్ క్లాజ్ను వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం దట్తో పాటు వచ్చిందంటే అది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, హీ వాజ్ వెరీ ప్లీజ్డ్ దట్ యూ హ్యావ్ వన్ ద ప్రైజ్. దట్ సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఎంత కలిపి ఒక సబార్డినేట్ క్లాజ్. హీ వాజ్ వెరీ ప్లీజ్డ్ ఇదంతా కూడా మెయిన్ క్లాజ్. సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. ఈ మెయిన్ క్లాజ్ని వై అని ప్రశ్నించావు. హీ వాజ్ వెరీ ప్లీజ్డ్, బాగా ఆనందంగా ఉన్నాడు. ఎందుకు? దట్ యూ హ్యావ్ వన్ ద ప్రైజ్, నువ్వు ప్రైజ్ గెలిచావు. సో దీనిని వై అని ప్రశ్నిస్తే దట్తో పాటు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్. ఇది కూడా యాడ్వర్బ్ క్లాజ్. అయితే దట్టతో వచ్చినప్పుడు మాత్రం ఆలోచించండి అని చెప్పాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఐ హెర్డ్ దట్ హ్యాడ్ డైడ్. ఐ హెర్డ్, ఐ సబ్జెక్టు, ఇది మెయిన్ వెర్బ్ కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. దట్తో పాటు దట్టు సబ్జెక్ట్, ఇది కూడా సబార్డినేట్ క్లాజ్. ఇది సబార్డినేట్ క్లాజే. అలాగే ఈ పైవి కూడా సబార్డినేట్ క్లాజ్లే. అయితే దట్టతో ఉన్న సబార్డినేట్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్ క్లాజా, నౌన్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఆలోచించండి. అది మూడిట్లో వస్తుంది. ఐ హెర్డ్, నేను విన్నాను. వాట్, ఏమైనాను? దట్ హీ హ్యాడ్ డైడ్, అతను చనిపోయాడని. సో వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే కానీ సమాధానం కానీ దట్తో పాటు వచ్చింది అంటే అది నౌన్ క్లాజు. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంటుంది ఆబ్జెక్ట్ ప్లేస్లో. గివ్ మీ ద కీస్ దట్ ఆర్ ఆన్ ద టేబుల్. గివ్ మీ అంటే ముందు సబ్జెక్ట్ ఉంటుంది, యూ రాయవసరం లేదు కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. దట్ ఆర్ ఆన్ ద టేబుల్. దట్ తర్వాత అక్కడ సబ్జెక్ట్ లేదు సార్, ఇది ఎలాగ వద్ది క్లాజ్ అంటే దట్ ఒక్కోసారి హూ లాగే, హూమ్ అవి కొన్ని సందర్భాలలో అదే సబ్జెక్ట్గా పనిచేస్తాయి, అదే కంజంక్షన్గా పనిచేస్తుంది. సో దట్ ఆర్ ఆన్ ద టేబుల్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్. ఈ దట్టకు ముందు కానీ ఏమని ఎక్కడ కానీ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉందనుకోండి యాంటిసిడెంట్, అంటే ఈ క్లాజ్ అంతా కూడా దట్ ఆర్ ఆన్ ద టేబుల్ అంటే అవి టేబుల్ మీద ఏవైతే ఉన్నాయో ఆ కీస్ అని అర్థం. సో ఈ క్లాజ్ అనేది ఈ ముందున్న యాంటిసిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి సో ఈ క్లాజ్ అనేది ఈ ముందున్న ఈ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ముందున్న యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా దట్టకు ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటే అదేమవుతుందంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని గత క్లాసుల్లోనే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఆలోచించండి. ఒకవేళ దట్టతో ఆన్సరు మెయిన్ క్లాజ్ని ఎందుకు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానము దట్టతో పాటు ఉందనుకోండి అది యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా? అది క్లారిటీ. నెక్స్ట్ అండి మనకి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. అంటే పర్పస్ దేనికోసం? ఫర్ వాట్?
మన మెయిన్ క్లాజ్ని దేనికోసం అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానమే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. ఆ పని దేనికోసం అని. ఓకేనా? దీంట్లో వచ్చే కంజంక్షన్స్ ఏంటి? సో దట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్, దట్. ఎక్కడ కూడా దట్ని దృష్టిలో పెట్టుకోండి. మిగతా ఈ 3 ఏ వచ్చినా అది యాడ్వర్బ్ క్లాజే. సో దట్తో సబ్జెక్టు వెర్బ్ ఉందంటే అదంతా కలిపి యాడ్వర్బ్ క్లాజు. ఇన్ ఆర్డర్ దట్తో సబ్జెక్టు వెర్బ్ ఉందంటే అదంతా కలిపి మనకి యాడ్వర్బ్ క్లాజే. లెస్ట్తో సబ్జెక్టు వెర్బ్ ఉందంటే కాంబినేషను అదంతా కలిపి యాడ్వర్బ్ క్లాజ్. కళ్ళు మూసుకొని పెట్టవచ్చు. దాన్ని ఇంకా క్వశ్చనించుకోవడము దేనికోసం అని ఆన్సర్ లేదు. కానీ దట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆలోచించాలి. ఓకేనా? చూద్దాం. వీ ఈట్ సో దట్ వీ మే లివ్. సో సబ్జెక్టు మెయిన్ వెర్బ్, అదే ఫైనట్ వెర్బ్, ఇది మెయిన్ క్లాజు. సో దట్ ఉంది, సబ్జెక్టు మెయిన్ వెర్బ్, ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజు. ఇక్కడ మెయిన్ క్లాజ్ వీ ఈట్, మనం తింటాం. దేనికోసం? సో దట్ వీ మే లివ్, మనం బతకడం కోసం, మీరు బతికొనడం కోసం తినాలి, అంతే కదా. సో దట్ అనేది ఇది పర్పస్ని తెలియజేస్తుంది అనమాట. సో ఇది మనకి సో దట్తో ఉంది అంటే సబ్జెక్టు, సో దట్ పక్కన ఉన్నాయంటే అది మనకేమవుతుంది? యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా? యాడ్వర్బ్ క్లాజ్. హీ ర్యాన్ ఫాస్ట్ లెస్ట్ హీ షుడ్ మిస్ ద ట్రైన్. హీ ర్యాన్ ఫాస్ట్. లెస్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉందంటే లెస్ట్తో పాటు ఉన్న అంతా కూడా మనకి ఏమవుతుంది? ఈజీగా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్, యాడ్వర్బ్ క్లాజ్ లేదు, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. అతను ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పరిగెత్తారని ఫాస్ట్గా. దేనికోసం వేగంగా పరిగెత్తాడు? ట్రైన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం. దేనికోసం? ఫర్ వాట్ అని ప్రశ్నిస్తూ వచ్చి సమాధానం మెయిన్ క్లాజ్ని ప్రశ్నించాలి, ఫర్ వాట్ అని. ఓకేనా? ఇన్ ఆర్డర్ దట్, ఇన్ ఆర్డర్ దట్ తర్వాత సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. మోడల్ ఆర్టికల్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ కూడా ఫైనట్ వెర్బ్లో చెప్పాం కాబట్టి ఇన్ ఆర్డర్ దట్ సబ్జెక్టు ఫైనట్ వెర్బ్ ఇదంతా కలిపి మనకి సబార్డినేట్ క్లాజు. మరి ఇన్ ఆర్డర్ దట్తో ఉంది కాబట్టి ఏ క్లాజ్ అవుతుంది? యాడ్వర్బ్ క్లాజ్. ఇన్ ఆర్డర్ దట్ షీ కుడ్ బై ఏ హౌస్, షీ సేవ్డ్ హెర్ మనీ ఫర్ ఇయర్స్. ఇది మెయిన్ క్లాజు. షీ సేవ్డ్ హెర్ మనీ ఫర్ ఇయర్స్ అని. ఆమె సంవత్సరాలుగా మనీ సేవ్ చేస్తుంది. ఫర్ వాట్? దేనికోసం? దేనికోసం ప్రశ్నిస్తే వచ్చేది యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్. ఎందుకు, ఎందుకు అని ప్రశ్నిస్తే వచ్చేది అంటే వై, ఆ పని ఎందుకు జరిగింది, అర్థమైందా? అది ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానం యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఓకేనా? మొత్తం ఏంటంటే ఇన్ ఆర్డర్ దట్ తర్వాత సబ్జెక్టు వెర్బ్ ఉందంటే అది యాడ్వర్బ్ క్లాజ్. షీ వర్క్డ్ హార్డ్ దట్ షీ మైట్ బికమ్ రిచ్. ఇందాక చెప్పాను దట్టతో ఇచ్చినప్పుడు ఆలోచించండి అని. సబ్జెక్టు వెర్బ్ అంతా కూడా మెయిన్ క్లాజు. దట్ షీ మైట్ బికమ్ రిచ్, సబ్జెక్టు మైట్, ఫైనట్ వెర్బ్. ఓకేనా? సో మెయిన్ క్లాజ్ని దేనికోసం? షీ వర్క్డ్ హార్డ్, ఆమె బాగా కష్టపడుతుంది. దేనికోసం? దట్ షీ మైట్ బికమ్ రిచ్, రిచ్ ధనవంతురాలు అవడం కోసం, డబ్బున్నలాగా తయారవడం కోసం, ధనవంతురాలు అవడం కోసం కష్టపడుతుందని. దేనికోసం అని ప్రశ్నిస్తే మెయిన్ క్లాజ్ని దట్టతో పాటు ఉన్న ఆన్సర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఎందుకు అని ప్రశ్నిస్తే, నేను సంతోషంగా ఉన్నాను ఎందుకు అని ప్రశ్నిస్తే దట్టతో పాటు సమాధానం వచ్చింది. కాబట్టి అది యాడ్వర్బ్ క్లాజే, కానీ రీజన్ చెప్తుంది. ఇది యాడ్వర్బ్ క్లాజే, ఇది పర్పస్ని చెప్తుంది. ఓకేనండి? సో దట్టతో వచ్చినప్పుడు, వెన్తో వచ్చినప్పుడు, వెనవర్తో వచ్చినప్పుడు, వేరుతో వచ్చినప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. యాడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, నౌన్ క్లాజా. మిగతా కంజంక్షన్స్ ఏ వచ్చినా కళ్ళు మూసుకుని యాడ్వర్బ్ క్లాజాని పెట్టేయండి. ఓకేనా? సో వీడియోలో అంత పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనకి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఈ 4 అయ్యి మరొక 4 ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.